అందరికీ నమస్కారం. సో మనకి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ కి సంబంధించి రీసెంట్ గా 31/2025 ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ టౌన్ లో ఏదైతే ఉందో అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి రీసెంట్ గా మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి కేసు నెంబర్ 14/2025 రిజిస్టర్ చేయడం జరిగింది శ్రీకాకుళం వన్ టౌన్ లో. ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయికి సంబంధించి ఒక వ్యక్తితోటి పరిచయం ఉండడం, ఆ వ్యక్తి పేరు కనితి జగదీష్. సో ఈయనది వచ్చి మనకి సారవకోట మండలం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన వ్యక్తి. ఈయన 10th క్లాస్ చదువుకున్నారు. 10th క్లాస్ చదువుకుని తర్వాత ఎడ్యుకేషన్ ఆపేసి చదువును ఆపేసి సినిమాలో వర్క్ చేస్తున్నారు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. సో ఆయన ఆ అమ్మాయికి పరిచయం ఉండడం, ఆ పరిచయం మీద ఆ అమ్మాయిని కాలేజ్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేస్తున్నాము. సో మనకి సెక్షన్ 1091, 1181, 1152 బిఎన్ఎస్ చట్టం ప్రకారం అతను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. సో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళిద్దరికి ముందు నుంచి పరిచయం ఉంది. సో ఆ వ్యక్తి ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అతను కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని డ్రాప్ చేయడం జరిగింది. సో డ్రాప్ చేసినప్పుడు కాలేజీలో అక్కడ వెళ్ళినప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకోవాలని ఇతను అడగడం, దానికి ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడం వల్ల అతను ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. ఇక్కడ మనకి న్యూస్ లో వచ్చినట్లు కానివ్వండి, లేదు అంటే డాక్టర్స్ ఒపీనియన్ ప్రకారం కానివ్వండి, ఎక్కడే కానీ ఆ అమ్మాయి పైన సెక్షువల్ అసాల్ట్, లైంగిక దాడి అనేది అయితే జరగలేదు. మనకి డాక్టర్స్ ఒపీనియన్ కూడా అలానే క్లియర్ గా ఉంది. అండ్ మనకి యాజ్ పర్ కన్ఫెషన్ కావచ్చు, లేదా మనకున్న ఎవిడెన్స్ ప్రకారం, ఇప్పుడున్న సాక్ష్యాధారాల ప్రకారం కావచ్చు, అలాగే ఉంది. సో మనకి క్లియర్ గా దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఎక్కడైతే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తున్నారు, అంటే కాలేజ్ లోపలికి ప్రవేశించడం 30వ తారీఖు ఆ రోజు సాయంత్రం అరౌండ్ 7:32 టైం, అంటే ఈవినింగ్ 7:32 లోపలికి వెళ్ళడం, తర్వాత ఆ అబ్బాయి ఒకరే ఆ కాలేజ్ నుంచి బయటికి రావడం, అది 7:47 ఆ టైంలో బయటికి రావడం కూడా అతను టెన్షన్ గా ఉండడం, హడావిడిగా బయటికి వెళ్ళడం, ఇదంతా కూడా మనకి క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ లో ఉండడం అనేది జరుగుతుంది. సో ఒకసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు, అక్కడ ప్లే చేస్తారు. సో అక్కడ మనకి అమ్మాయి తర్వాత అమ్మాయి ఇద్దరు కలిసి కాలేజ్ ఎంట్రీ అవుతున్నారు. మనకి ఆ రోడ్ కాలేజ్ కే కాకుండా అవతల కాలనీకి కూడా ఫ్రీ యాక్సెస్ ఉన్న రోడ్డు అది. సో ఆ రోడ్ లో నుంచి వాళ్ళు లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత అది ఆ అబ్బాయి అక్కడ నుంచి కాలేజ్ నుంచి ఒక 15 మినిట్స్ తర్వాత అక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ గా నడుచుకొని బయటికి వెళ్ళడం అనేది మనకి సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా ఉండడం జరుగుతుంది. ఏ టైంలో జరిగిందని అంటున్నారు, ఆ టైంకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సో క్లియర్ గా వాళ్ళిద్దరు కలిసి వెళ్ళడం, తర్వాత ఆ అబ్బాయి ఒకరే బయటికి రావడం, ఇదంతా మీరు క్లియర్ గా చూస్తున్నారు. దీనికి సంబంధించి మనకు పోలీస్ వైపు నుంచి మనకి కంప్లైంట్ వెంటనే ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అక్కడికి మనం క్లూస్ టీమ్ పంపించి అక్కడ కావాల్సిన క్లూస్ ని గ్యాదర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నికల్ గా, సైంటిఫిక్ గా మనం ఎలాంటి సాక్ష్యాధారాలను సేకరించాలో అవన్నీ సేకరించాము. అంటే డాక్టర్స్ ఒపీనియన్, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆమెను ఎగ్జామిన్ చేశారు. సో ప్రెసెంట్ ఆవిడ మనకి వైజాగ్ లో ఒక హాస్పిటల్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, సేఫ్ గా ఉన్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు తనకి. మోస్ట్లీ తను తొందరగానే రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ గా కాలేజ్కి వెళ్తారని చెప్పి మనకి డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఒక చిన్న రిక్వెస్ట్ మన సైడ్ నుంచి, ఒక ఉమెన్ పైన, ఒక ఆడబిడ్డ పైన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మన నిజం ఏంటి అబద్ధం ఏంటి మనం తెలుసుకోకుండా తొందరపాటుగా ఒక కమెంట్ చేయడం కానీ, లేదంటే ఒక ఏదైనా మనం ఎక్కడైనా రాయడం కానీ, చూపించడం
ఫ్యామిలీ కావచ్చు, అమ్మాయి కావచ్చు, లేదా మిగతా వ్యక్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో అట్లీస్ట్ పోలీస్ వరకు మా వరకు ఇది కొంచెం బాధ కలిగించిన ఇన్సిడెంట్ అనే చెప్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇష్టపడ్డారు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అడిగారు, దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఇతను రెస్పాండ్ కొట్టడం 100% తప్పు. ఎందుకంటే ఒకరిని నో చెప్పడం వాళ్ళ హక్కు అది. బట్ ఆ ఫ్యాక్ట్స్ మనకు తెలియకుండా వాళ్ళ పైన ఏదో జరిగిందని చెప్పేసి దాన్ని మనము రకరకాలుగా మన వ్యాఖ్యానాలు జోడించి అది పబ్లిక్ కావచ్చు లేదా రకరకాల వ్యక్తులు కావచ్చు చేయడం అనేది కొంచెం బాధ కలిగించే అంశం అది. సో మన పోలీస్ వైపు నుంచి అండ్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ గా మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఏదైనా ఉన్నప్పుడు ఒక్క క్షణం మనం చిన్న ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకొని మనకు పెద్ద టైం పట్టదు అది. సో వెరిఫై చేసుకొని మనకి దాని తర్వాత మనం ఏదైనా ఉంటే బాగుంటుంది నా రిక్వెస్ట్. సో అందరికీ థ్యాంక్ సెక్యూరిటీ ఏమైనా అక్కడ సీసీ కెమెరాస్ అవి కాలేజ్ మనకి సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది అన్ని ప్లేసెస్ లో జరుగుతున్నది, కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతున్నది. లాస్ట్ 1.5 months లో మనం 692 కెమెరాస్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని కాలేజెస్ లో కూడా పెట్టడం జరిగింది. బట్ అలాగని చెప్పి కంప్లీట్ గా కవర్ అయిపోయింది, అన్ని సీసీటీవీలు కవర్ అయిపోయింది అని మనం చెప్పడం లేదు. ఎక్కడెక్కడైతే కాలేజెస్ ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజే కాదు, అన్ని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రతి చోట 100% సీసీటీవీ కవరేజ్ తెప్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. దీనికి సంబంధించి మనము అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కలెక్టర్ గారితో కావచ్చు, అండ్ మన ప్రైవేట్ పర్సన్స్ ఎవరైనా సరే ఓన్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇలా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని మనం పెట్టడం అనేది కెమెరాస్ జరుగుతుంది. ఈ పర్టికులర్ కాలేజీకి సంబంధించి ఇప్పటివరకు కొన్ని కెమెరాస్ ఒక 2-3 పెట్టడం జరిగింది. సో మీరు చూసిన కెమెరాస్ అందులో ఒకటి. ఓకే, సో అది కాకుండా అడిషనల్ గా కెమెరా రిక్వైర్మెంట్ అక్కడ ఉంది. సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ రిక్వెషన్ పెట్టడం జరిగింది. సో అది ఒక 1 week 10 days లో లేదా ఈ మధ్యలో అన్ని కంప్లీట్ గా చేస్తాం. మేనేజ్మెంట్ హాస్టల్ మేనేజ్మెంట్ కూడా అమ్మాయిలు డిగ్రీ కాలేజ్ అమ్మాయిలు అనేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, టైమింగ్స్ ఉండాలి, వచ్చింది అట్లాంటివి ఏమి తీసుకున్నట్టు కనబడలేదు. అది ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మనకు అందులో ఒక చిన్న ఏంటంటే అబ్రోడ్ అనేది మనకు బయటికి కూడా యాక్సెస్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. త్రూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దానికి నెసరీగా యాక్షన్ తీసుకుంటుంది. సార్ ఎగ్జిబిషన్స్ కూడా పర్మిషన్స్ ఇస్తున్నారు. అది హాస్టల్స్ ఉన్నాయి, అది వాళ్ళతోటి అది కలెక్టర్ గారు చూస్తున్నారు. అది కలెక్టర్ గారు చూస్తున్నారు. సో అది ఆల్రెడీ మనకి అది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో అది ఆల్రెడీ తీసేశారు. సో నెక్స్ట్ టైం నుంచి ఆ పర్మిషన్స్ కూడా లేకుండా ఉండడానికి మనం ఆల్రెడీ చెప్పాము. సో అది ప్రాబ్లం లేకుండా